హాయ్ అండి, మోడస్టార్ సంపత్. చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. చూసారు కదా, మేము వాడేది పర్ఫెక్ట్ M31 వాడతామండి. ఇది క్రిస్టల్ క్లియర్ అనమాట. సో ఈ పంచదార వచ్చేసి మీకు చూపిస్తాను. ఇది ఎందుకు మేము ప్రిఫర్ చేస్తాము అనేది చూడండి. ఇది క్రిస్టల్ క్లియర్ అనమాట. సో మీరు వాటర్లో కలిపినా కూడా M31 అనేది వాటర్ అట్లానే ఉంటుంది అనమాట. కలర్ కూడా చేంజ్ అవ్వదు. చాలా లైట్ మైన్యూట్గా చేంజ్ అవుతుంది, కానీ మీకు డస్ట్ కానీ ఏమి కానీ ఉండదు ఈ M31 కేసీపీ షుగర్. సో రెస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే కర్ణాటక నుంచి వచ్చిన ఏమైనా కూడా పంచదార మీకు ఏమవుతుందంటే కలర్ షేడ్ అవుతుంది. అలాగే దాంట్లో ఒక పౌడర్ లాంటిది ఉంటుంది అనమాట. క్రిస్టల్ వచ్చినా కూడా M31 క్రిస్టల్ వచ్చినా కూడా పౌడర్ లాంటిది ఉంటుంది అనమాట. అలాగే డస్ట్ ఉంటుంది దాంట్లో. సో అందుకే మేము ఇది M31 ప్రిఫర్ చేస్తాం ఎక్కువ. సో ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మన డొమెస్టిక్ లెవెల్లో ఇంట్లోకి వాడే పంచదార కన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డస్ట్ ఫ్రీ ఉంటుంది మెయిన్. సో అందుకోసమే మేము కలిపే ఆరెంజ్ కానీ లెమన్ కానీ పైనాపిల్ ఏదైనా సరే వాటర్ డ్రింక్స్ అయినా కూడా ఎనీ బ్యావరేజ్ మేము కలిపేది అది చాలా క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో అట్లానే ఈ బాదం పాలలో వాటర్ కూడా మెయిన్ కారణం ఏంటంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మీకు డస్ట్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేపాటికి మేము ఇది 50 లీటర్స్ అండి. ఇది యాక్చువల్గా 50 లీటర్స్కి వచ్చేపాటికి మేము 10 kgs షుగర్ కలుపుతాం అనమాట. 10 kgs. సో ఈ 10 kgs చెక్ చేసుకుని ఇంకొక అర కేజీ కానీ ఏదైనా చెక్ చేసుకుని ఒక చాలపోతే కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంతే. చూడండి, మిల్క్ వచ్చేసి మీకు ఇది ప్యాస్చరైజ్డ్ అండ్ హోమోనైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. ఇక 6% ఫ్యాట్. ఇది ఈ ప్రిపరేషన్ అంతా కూడా మేము ఇంటి దగ్గరే చేస్తాం అనమాట. ఈ ప్రిపరేషన్ అంతా కూడా. సో ఇది బాయిల్ చేసిన మిల్క్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పంచదార అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా కరుగుతుంది. అట్లనే మిగతా ఏమవుతాయి అంటే పంచదార దాంట్లో మీకు ఇంత ముందు వీడియోస్లో చెప్పాను నేను. మిగతా M31 కర్ణాటక ఏదైనా వాడితే పంచదార వేడిగా ఉన్నప్పుడు అయితే ఏమవుతుందంటే పాలు ఇరిగిపోతాయి అనమాట. ఇరిగిపోవడం వల్ల అయితే మనం ఫ్రీజర్లో పెట్టగానే అది జిగటగా వచ్చేస్తుంది అనమాట. సో అలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు మనం ఈ కేసీపీ కనుక దొరకనట్లయితే కనుక ఒకవేళ ఇమీడియట్ బేసిస్లో అది వాడినట్లయితే కనుక బాగా చల్లారిన తీసి తిప్పుకోవాలన్నమాట. సో ఈ పాలల్లో. ఓకే, థ్యాంక్ యూ.